అందరికీ తెలుసు సింపుల్ ఎనర్జీ వాళ్ళు ఒక ఫ్యామిలీ స్కూటర్ తీసుకురాబోతున్నారని చెప్పి. ఆ రూమర్స్‌కి తగిన ఎన్నో ఎక్స్‌పెక్టేషన్‌లు ఒక పక్క, మరో పక్క నా విషెస్, నా కోరికలు. ఈ విషెస్‌లో మీకేమైనా నచ్చుంటే మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. నేను ఏమన్నా మిస్ చేసినా మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. ఇవేవి పెద్ద విషయాన్ని మార్చేవు. రాబోతున్న వారం, 2 వారాల్లో కొత్త అప్డేట్లు ఇందులో నుంచి రావు. ఇది లేట్ అని నాకు తెలుసు. కానీ ఫ్యూచర్‌లో వచ్చే అప్డేట్స్‌కి ఇది ఒక కొలమానంగా మారవచ్చు. కస్టమర్లు ఎటువంటి ఫీచర్‌లు కావాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉపయోగపడవచ్చు. మరైతే స్టార్ట్ చేద్దాం. అన్నట్టు రూమర్స్ వచ్చేసి స్కూటర్ పేరు సింపుల్ అరైవ్ అవ్వొచ్చట. ఇప్పటిదాకైతే స్కూటర్ గురించి కేవలం 3 స్పై షాట్లు దొరికాయి. ఇప్పుడు స్కూటర్ ఎక్స్‌పెక్టేషన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌ది ఇది బహుశా 2 బ్యాటరీ వేరియంట్‌లలో రావచ్చు. జస్ట్ లైక్ సింపుల్ వన్ స్కూటర్. ఇందులో కూడా ఒక అఫోర్డబుల్ చిన్న బ్యాటరీ స్కూటర్ రావచ్చు. కాస్త ధర ఎక్కువ పెద్ద బ్యాటరీ ప్యాక్ కూడా రావచ్చు. రూమర్స్ వచ్చేసి స్మాలర్ బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 3 కిలో వాట్ అవర్ కెపాసిటీ రావచ్చు అని చెప్పి. కానీ నా గెస్ వచ్చేసి స్మాలర్ బ్యాటరీ ప్యాక్ 4 కిలో వాట్ అవర్ అయ్యి లార్జర్ బ్యాటరీ ప్యాక్ 6 కిలో వాట్ అవర్ అవ్వచ్చు. అండ్ నా రీజన్ వచ్చేసి సింపుల్ వన్ సెకండ్ జనరేషన్ కాస్త చిన్న బండి. అందులోనే 5 కిలో వాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీ ఇచ్చారు. 3.7 కిలో వాట్ అవర్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఇచ్చారు. ఫ్యామిలీ స్కూటర్ కాస్త పెద్ద బండి. కాబట్టి కాస్త పెద్ద బ్యాటరీ ఇచ్చే అవకాశం ఉంది. అంతే సింపుల్. ఇంకా సెకండ్ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసి ఈ బండి 2 వేరియంట్‌లలో రావచ్చు. అంటే సింపుల్ వన్ అండ్ సింపుల్ వన్ ఎస్ లాగా సింపుల్ అరైవ్ ఎస్. అందులో సింపుల్ అరైవ్ వచ్చేసి టచ్ స్క్రీన్ డాష్‌బోర్డ్‌తో, అరైవ్ ఎస్ వచ్చేసి ఒక సింపుల్ టచ్ లేని డాష్‌బోర్డ్‌తో రావచ్చు. థర్డ్‌ది వచ్చేసి కాస్త లార్జర్ బూట్ స్పేస్. సింపుల్ వన్ సెకండ్ జనరేషన్‌లోనే 35 లీటర్ల బూట్ స్పేస్ ఇచ్చారు. ఫ్యామిలీ స్కూటర్ కాస్త పెద్ద బండి కాబట్టి 35 కంటే పెద్ద బూట్ సైజే రావచ్చు. అదే లెక్కన చూస్తే ఫ్యామిలీ స్కూటర్ అంటే స్టోరేజ్ ఎక్కువే రావాలి. మరి ఆ లెక్కన ఈ ఫ్యామిలీ స్కూటర్‌లో 40 లీటర్ల స్టోరేజ్ దాకా ఎక్స్‌పెక్ట్ చేయవచ్చా? మీ గెస్ ఏంటో మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. ఫోర్త్ ఫ్లాట్ సీట్స్. ఇక్కడ ఈ పిక్చర్‌లో కూడా చూడవచ్చు. ఈ ఫ్యామిలీ స్కూటర్ ఫ్లాట్ సీట్‌తో వచ్చే అవకాశం ఉంది కాస్త కంఫర్టబుల్ రైడ్ ఇవ్వడానికి. ఇదే పిక్చర్‌ని వెనకాల నుంచి చూస్తే రైడర్ వెనకాల పిలియన్ స్పేస్‌లో ఒక పిలియన్ కూర్చున్నా కూడా ఒక బ్యాక్ ప్యాక్ పెట్టుకునేంత స్పేస్ అయితే కనిపిస్తోంది. సో, ఇది స్పేషియస్‌గాను ఉంటూ ఫ్లాట్ సీట్‌గాను ఉండే అవకాశం ఉంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి డీసెంట్ పెర్ఫార్మెన్స్. ఇందులో కూడా మోర్ లైక్లీ బెల్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషనే రావచ్చు. కానీ ఆ మోటార్ మాత్రం సింపుల్ వన్‌లో వచ్చినంత స్ట్రాంగర్ పెర్ఫార్మెన్స్ మోటార్ కాకుండా కాస్త సాఫ్ట్‌వేర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే మోటార్ రావచ్చు. కాస్త లీనియర్ యాక్సలరేషన్ ఇవ్వడానికి, లీనియర్ రీజనరేషన్ ఇవ్వడానికి. అంటే ఫ్యామిలీ యూజ్ కాబట్టి మన ఇంట్లో మన నాన్న, మన తాతలు ఎవరు నడిపినా బండి కంఫర్టబుల్‌గా, సౌకర్యవంతంగా ఉండే విధంగా అనమాట. సిక్స్త్ స్కూటర్ వచ్చేసి అఫోర్డబుల్‌గా ఉండవచ్చు. ఇది బహుశా సింపుల్ ఎనర్జీ స్కూటర్ లైనప్‌లో అఫోర్డబుల్ బండిగా అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సింపుల్ వన్ ఎస్ వచ్చేసి 1,70,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్‌తో మొదలవుతుంది. అదే సింపుల్ ఎనర్జీ స్కూటర్ లైనప్ యొక్క స్టార్టింగ్ ప్రైస్. ఈ ఫ్యామిలీ స్కూటర్ అనేది 1,30,000 నుంచి 1,50,000 మధ్యలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. అండ్ సెవెంత్ ఫాస్ట్ చార్జర్‌లని సపోర్ట్ చేయాలి. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సింపుల్ ఎనర్జీ బండి టైప్ 6 ఛార్జింగ్ కనెక్టర్‌తో వచ్చింది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ప్రతి బండికి బ్యాక్వర్డ్ కంపాటబుల్ కూడా చేశారు. ఈ ఫ్యామిలీ స్కూటర్ కూడా అలా ఇస్తే బావుంటుంది. అలాగే ఇప్పుడు రాబోతున్న ఫ్యామిలీ స్కూటర్‌లో కూడా టైప్ 6 ఛార్జింగ్ కనెక్టర్ రావాలి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తేవాలి. ఎయిత్ ఫ్రంట్ లెగ్ రూమ్ కాస్త స్పేషియస్‌గా ఉండే అవకాశం ఉంది. ఈ పిక్చర్‌లో కూడా చూడవచ్చు. రైడర్ కాళ్ళు పెట్టుకున్న చోట కాస్త స్పేషియస్‌గానే ఉంది. సో, మనం సామాన్లు ఏమన్నా క్యారీ చేసుకోవాలి అన్నా ఉపయోగపడొచ్చు. ఇంకా ఫైనల్లీ ఫ్రంట్‌లో ఒక చిన్న గ్లో బాక్స్ అయితే కనిపిస్తోంది. ఇంకా తర్వాత ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్. అందులో ఫస్ట్‌ది డ్రాప్ సేఫ్. బై ఎనీ ఛాన్స్ స్కూటర్ నడుపుతూ పొరపాటున అంటే గాడ్ ఫర్‌బిడ్ స్కూటర్ పడిపోతే మోటార్ కట్ ఆఫ్ అయిపోయి మన ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కి వెంటనే ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది ఇలా క్రాష్ జరిగింది అని చెప్పి. అండ్ సెకండ్‌ది లైవ్ లొకేషన్ షేరింగ్ అండ్ సూపర్ షేరింగ్. ఇందులో వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన కాంటాక్ట్‌కి స్కూటర్ లైవ్ లొకేషన్, చార్జ్ లెఫ్ట్, రేంజ్ లెఫ్ట్, టాప్ స్పీడ్, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కూడా పంపించుకోవచ్చు. అండ్ మూడవది ఎగ్జిట్ లైట్. బండికి ఎప్పుడు ఆఫ్ చేసినా ఫ్రంట్ హెడ్ లైట్స్ కాసేపు ఆన్‌లో ఉంటుంది. అది 5 సెకండ్స్ ఉండాలా, 15 సెకండ్లు ఉండాలా, 30 సెకండ్లు ఉండాలని చెప్పి యాప్‌లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఆటోమేటిక్ ట్రాక్షన్ కంట్రోల్. ఇప్పుడు ఈ మధ్య లాంచ్ అయిన సెకండ్ జెన్‌లో ట్రాక్షన్ కంట్రోల్‌ని లాంచ్ చేశారు. అందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు. కానీ సరే అందులో అయితే ట్రాక్షన్ కంట్రోల్స్ ఆప్షన్ రూపంలో ఇచ్చారు. ఫ్యామిలీ స్కూటర్‌లో మనం అంత పెర్ఫార్మెన్స్ ఎలాగూ వాడం. ప్రశాంతంగా వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి అన్ని ఆప్షన్‌లు కాకపోయినా ఒక ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏదైతే రిస్టాలో స్కిడ్ కంట్రోల్ లాగా ఆన్, ఆఫ్ లాగా ఒక ఫీచర్ అన్నా ఇస్తే బావుంటుంది. తర్వాత యాప్ ఫీచర్‌లు. సరే సింపుల్ వన్ సెకండ్ జెన్‌లో ఉన్నన్ని యాప్ ఫీచర్‌లు కాకపోయినా
ఫ్యామిలీ స్కూటర్‌లో కాస్త సింప్లిఫైడ్ వెర్షన్‌లో కొన్ని ఫీచర్‌లు ఇస్తే బావుండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్ నావిగేషన్ పెట్టుకోవడానికి, రైడ్ స్టాటిస్టిక్స్ చూసుకోవడానికి, డాక్యుమెంట్ సేవ్ చేసుకోవడానికి, చార్జ్ అండ్ రేంజ్‌ని ట్రాక్ చేసుకోవడానికి ఇలాంటి ఫీచర్ అనమాట. సరే ఇప్పుడైతే మరి నా విషెస్. అందులో ఫస్ట్‌ది కంపారేటివ్‌లీ ఇందులో టెక్ మరీ అంత ఎక్కువ రాకుండా కాస్త సింప్లిఫైడ్ వెర్షన్‌గా ఇస్తే బావుంటుంది. అసలు ఎప్పుడు కూడా సింపుల్ ఎనర్జీ వాళ్ళు వాళ్ళ స్కూటర్‌తో చాలా కూల్, ఇంట్రెస్టింగ్ టెక్ ఫీచర్‌లే ఇచ్చారు. ఈ ఫ్యామిలీ స్కూటర్‌లు కూడా అవి ఇస్తారు. ఇవ్వాలి కూడా. కానీ మరి అన్నేసి ఫీచర్‌లు ఇచ్చేసి ఓవర్‌లోడ్ చేసేయకుండా సింప్లిఫై చేసి అర్థమయ్యేలాగా ఉపయోగపడేలాగా ఇస్తే చాలా బావుంటుంది. సెకండ్‌ది డాష్‌బోర్డ్ మీద వాతావరణ అప్డేట్స్. స్కూటర్ డాష్‌బోర్డ్ మీద వాతావరణ అప్డేట్స్. స్కూటర్‌కి ఎలాగో మనం ఎక్కడున్నామో తెలుసు. ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ దాకా నావిగేషన్ పెట్టుకున్నామో కూడా తెలుసు. ఆ లొకేషన్‌లో వాతావరణ అప్డేట్ మనకి ఇస్తే గనక చాలా ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకి ఎప్పుడన్నా మీరు నావిగేషన్ పెట్టుకొని వెళ్తున్న వేళ మీరు చేరుకునే చోట వర్షం పడే సూచనలుంటాయి. వాట్ ఇఫ్ డాష్‌బోర్డ్ మీద మీరు చేరుకునే టయానికి వర్షం పడేలాగా ఉంది. మీ రెయిన్ కోట్‌ని లేదా గొడుగుని చేతిలో పెట్టుకోండి లేదా దగ్గరలో పెట్టుకోండి అని అప్డేట్ ఇస్తే ఎంత బావుంటది. లేదా మీరు చేరుకునే చోటికి కాస్త చలిగా ఉంటుంది. ఒక స్వెటర్ చేతిలో పెట్టుకోండి సుమి అని ఇస్తే ఎంత కూల్‌గా ఉంటుంది కదా! ఇంకా మూడవది లోకల్ లాంగ్వేజ్ సపోర్ట్. స్కూటర్ డాష్‌బోర్డ్‌లలో తెలుగు, తమిళ్, హిందీ అండ్ కన్నడ ఇటువంటి లోకల్ లాంగ్వేజెస్ ఇస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అండ్ కస్టమర్లు ఈ స్కూటర్‌ని యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఫోర్త్‌ది రీజనరేషన్ కాస్త స్ట్రాంగర్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య సెకండ్ జెన్ సింపుల్ వన్‌లో రీజనరేషన్ కంట్రోల్స్ ఇచ్చారు. 4 లెవెల్స్ ఆఫ్ రీజన్ ఇచ్చారు. కానీ అందులో హైయెస్ట్ రీజనరేషన్‌లో కూడా కాస్త వీక్‌గానే ఉంటుంది. ఎలాగూ ఆప్షన్‌లు ఇచ్చారు. ఆ హైయెస్ట్ రీజన్‌ని కాస్త స్ట్రాంగ్‌గా ఇచ్చుంటే బావుండేది. ఎలాగూ ఆప్షన్‌లున్నాయి. ఇట్ ఈస్ ఎ పర్సనల్ ప్రిఫరెన్స్. తక్కువ కావాలనుకుంటే రీజన్ 1లో పెట్టుకుంటాం. స్ట్రాంగ్ కావాలంటే 4లో పెట్టుకుంటాం. అలాగా స్ట్రాంగ్ చేస్తే బావుంటుంది. ఫిఫ్త్‌ది బేస్ వేరియంట్ యొక్క రియల్ రేంజ్ ఒక 120 కిలోమీటర్లు, టాప్ వేరియంట్‌కి 160 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తే గనక ఫ్యామిలీ స్కూటర్ మార్కెట్‌లో ఆ కంపారిజన్ చేసి చూసినప్పుడు ఈ ఎక్కువ రేంజ్ ఇస్తుంది అనే ఈ బండి విత్ నైస్ ఫీచర్స్ డెఫినెట్‌లీ అందరి చూపు ఈ బండి వైపు వెళుతుంది. ఈ బండి సేల్స్ పెరుగుతుంది. ముఖ్యంగా మనందరికీ ఉపయోగపడుతుంది. ఇంకా సిక్స్త్ వచ్చేసి డాష్‌బోర్డ్ బ్రైట్‌నెస్ పెంచాలి. నేను యాక్చువల్లీ సింపుల్ వన్ లాంచ్ ఈవెంట్‌లో వాళ్ళకి ఒక ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. క్రితం మోడల్ డాష్‌బోర్డ్ కాస్త బ్రైట్‌నెస్ తక్కువుంది. బ్రైట్‌నెస్ పెంచమని. ఐ హోప్ ఈ పాటికి వాళ్ళు సరి చేసేసి ఉంటారు. సరి చేయకపోతే ఈ ఫ్యామిలీ స్కూటర్ డాష్‌బోర్డ్ బ్రైట్‌నెస్ అయినా కాస్త పెంచితే బావుంటుంది. ఇంకా సెవెంత్‌ది బూట్ ల్యాంప్ యొక్క బ్రైట్‌నెస్ తగ్గించాలి. ఆ బూట్ ల్యాంప్ అనేది ఉంది, బావుంది, గ్రేట్. కాస్త దూరం నుంచి బానే ఉంటుంది. కానీ దగ్గరికి వెళ్లి వాడుతున్నప్పుడు మరింత బ్రైట్‌గా అనిపిస్తుంది. రాత్రి వేళ బూట్ తెరిస్తే ఆ లైట్ మొత్తం మన కళ్ళ మీద పడి కాస్త చికాకుగా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని కాస్త సాఫ్టర్, లైట్‌గా చేయాలి. ఇంకా ఎయిత్‌ది ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లు. ప్రస్తుతం బోల్ట్, ఎర్త్ వాళ్ళ థర్డ్ పార్టీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి సరే. కానీ సింపుల్ ఎనర్జీ వాళ్ళ సొంత ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా స్టార్ట్ చేయాలి. ప్రతి షోరూమ్‌లో, సర్వీస్ సెంటర్‌లలో ఉండాలి. అప్పుడే ప్రతి కస్టమర్‌కి ఒక భరోసా వస్తుంది. ఈ బ్రాండ్ అనేది లాంగ్ టర్మ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఒక ఈకో సిస్టమ్‌ని తయారు చేస్తున్నారు అని చెప్పి. ఇంకా తొమ్మిదవదొచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ పెంచాలి. సెకండ్ జెన్ సింపుల్ వన్‌లో 2 గంటల 15 నిమిషాలు పడుతుంది 80% దాకా డీసీ ఫాస్ట్ ఛార్జ్ చేయడానికి. దీన్ని కనీసం 80% దాకా గంటలో అయ్యేంత స్పీడ్‌కి తీసుకొని రావాలి. అప్పుడే చాలా ఉపయోగపడుతుంది. ఇంకా పదవది పిలియన్ బ్యాక్ రెస్ట్ తేవాలి. ఈ స్పై షాట్స్‌లో కేవలం ఒక గ్రాబ్ రైల్ మాత్రమే ఉంది. పిలియన్ బ్యాక్ రెస్ట్ లేదు. అది యాక్సెసరీగా గాని, ఆప్షనల్‌గా గాని ఇస్తే బావుంటుంది. అండ్ నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్. ఆన్ ఆఫ్ క్రూజ్‌లా కాకుండా ఏథర్ ఏపెక్స్‌లో ఇన్ఫినిటీ క్రూజ్ లాగా కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉపయోగపడే విధంగా ప్రతిరోజు ఉపయోగపడే విధంగా ఇస్తే బావుంటుంది. ఇంకా 12వది సెంటర్ స్టాండ్. ఫ్యామిలీ స్కూటర్‌లలో సెంటర్ స్టాండ్ చాలా ఉపయోగకరం. ఈ బండితో అది ఇస్తే బావుంటుంది. ఆఖరిగా మరిన్ని షోరూమ్‌లు కావాలి. మరిన్ని ఫాస్ట్ చార్జర్‌లు కావాలి. బేసిక్‌గా సింపుల్ ఎనర్జీ. ఆ సింపుల్ ఎనర్జీ వాళ్ళ స్కూటర్‌లకి ఒక స్ట్రాంగ్ ఈకోసిస్టమ్ కావాలి. మరి ఇవి ఎక్స్‌పెక్టేషన్‌లు అండ్ నా ఆశలు. వీటిలో మీకేమైనా నచ్చుంటే మీరు కామెంట్స్‌లో తెలియజేయండి. నేను ఏమన్నా మిస్ చేసున్నా మీ దగ్గర సింపుల్ వన్ బండి ఉండి, ఇది ఇచ్చుంటే చాలా బావుండేది. ఇది ఇవ్వాలి అని అన్న ఫీచర్‌లు ఏమన్నా ఉన్నా కామెంట్స్‌లో తెలియజేయండి. అండ్ అతి త్వరలో బండి లాంచ్ అవ్వబోతోంది. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను. ఆ వీడియో గురించి స్టే సబ్స్క్రైబ్డ్.